ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల జాతకం గురించి తెలుసుకుందాం. మే 10వ తేదీ శనివారం నాడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గంట గంటకు జరగబోయేది ఏది, గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ శ్రీ అప్డేట్స్ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. అయితే వీరు నెంబర్ 1 గా మారబోతున్నారు. ఎదిగి చూపించే సత్తా వీరికైతే దైవశక్తి అనేది తోడుగా ఉంటుంది. అనుగ్రహం లభిస్తుంది. అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు లక్ అనేది బ్రహ్మాండంగా మారబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా సాధ్యం అవుతుంది అని చూసుకున్నట్లయితే గనక వీరు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారు నిజంగా వీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని. అయితే ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే, దైవాన్ని నిరంతరం నమ్ముకుంటూ కష్టపడి పనిచేసుకునే వారి ఎవరైతే దైవాన్ని పూర్తిగా నమ్ముకుంటారో వారికి మాత్రమే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకరికి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. అటువంటి వారికైతే ఖచ్చితంగా జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులైతే చెప్పుకొస్తున్నారు. అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క దైవం తోడుగా ఉంటుంది. వీళ్లకు గంట గంటకు మంచి అనేది జరుగుతుంది. ఇక ఇప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చేసింది. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ మే 10వ తేదీ శనివారం నాడు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక దైవశక్తి అయితే వాళ్ళ డబ్బు అయితే రాబోతుంది. మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీరు కన్నీళ్లు ఒక కనిష్టం పెట్టబోతున్నారు. ఇక కుంభరాశి వారి అదృష్టానికి ప్రారంభం అని గుర్తు పెట్టుకోండి. ఇక మీ యొక్క అదృష్టం ఏ రోజు మీ మే 10వ తేదీ శనివారం నాడు త్వరగా మీకు స్టార్ట్ అనేది అవుతుంది. అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరంటే మీకు వచ్చే మీ యొక్క నిత్య దైవం అని చెప్పుకోవాలి. మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో కష్టాన్ని నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. అదే విధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిచే దైవశక్తి ఎవరు అంటే ఆ దేవియే దుర్గమదేవి. ఆ దుర్గమదేవి ఎవరినైతే పూజిస్తున్నారో ఆ దుర్గమదేవి పూజించిన వాళ్లకు గంట గంటకైతే మంచి అయితే జరగబోతుంది. అదృష్టం పట్టబోతుంది. దుర్గమ్మకు మీరు కోటి సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే. అస్సలు ఊహించలేరు అంతటి లైఫ్ అనేది మీదికు మారబోతుంది. అఖండ రాజ్యయోగం అనేది పట్టబోతుంది. 1000 రెట్ల శక్తితో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు మహా అఖండ రాజ్యయోగం ఇలా ఎలా సాధ్యం అంటే, మీరు దుర్గమ్మ దేవిని టైం మీకు అప్లోడ్ ఉన్న సమయంలో కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో కుంభరాశి వారికి పరమ జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా జీవితంలో సంతోషాలు సుఖాలు చాలా కుంభరాశి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త పరిచయాలు వస్తూ కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేస్తూ అదే విధంగా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు. డబ్బు లోటు ఉండదండి. కుంభరాశి వారు మీకు తోడుగా ఈ దుర్గమ్మదేవి ఉండడం వల్ల మీరు ఏ పనులు ప్రయత్నం చేసినా 100% సక్సెస్ అనేది అవుతుంది. కుటుంబాల మధ్య బంధువుల మధ్య ప్రతి పనిలో మీకు తోడుగా ఉంటారు. మీకు మంచి సక్సెస్ అనేది
సపోర్టింగ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ కు మీకు సంతోషంగా ఇస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ కు సంబంధించిన సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏ సమయంలో అయితే మీకు సక్సెస్ అవుతాయంటే గంటకు జరగబోయేది ఇది. మీ యొక్క వైవాహిక జీవితంపై విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంతమంది బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి, పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో వచ్చే సమస్యలు మీకు అతి తక్కువ టైంలో తొలగిపోతాయి. ఆ తర్వాత జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు అయితే కనిపెడుతున్నాయి. అలాగే ఆరోగ్య ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తుల గురించి గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువ శ్రద్ధను చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా మీరు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. అప్పుడు మీకు అమ్మ తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. అయితే కుంభరాశి వారు బ్రతుకుల ప్రభావాలు తొలగించుకోవడానికి మీకున్న సమస్యలు, అదేవిధంగా కష్టాలు, నష్టాలు, బాధలు తొలగించుకోవడానికి జ్యోతిష్య శాస్త్ర పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారు బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు సూర్యునికి నీటిని తో ఆరాధించండి. సూర్యాష్టకాన్ని చదవడం వల్ల మీకు మీ జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి. చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మీకున్న సమస్యలన్నీ క్లియర్ అనేది అవుతుంది. అదే విధంగా శని మహాత్మా ఆలయంలో నువ్వుల నూనెను దానం చేయండి, లేక నల్ల వస్త్రాలను దానం ఇవ్వండి. హనుమాన్ చాలీస సూత్రాన్ని పఠించండి. మీకు కూడా అంత మంచిది జరుగుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇలాగ చేయడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా శనిదేవుని కంటే కూడా మహాత్మా నువ్వుల నూనెను దానం చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అదే విధంగా శనిదేవునికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. సమస్యలు ఉండవు, అంతా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తా మీకు దేశీయ గోమాతను దానం చేయండి. లేకుంటే గోమాతను దానం చేయడం వల్ల మీకు చాలా పుణ్య ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆవులకు ఏదన్నా దానం చేయండి. మీకు ఆర్థిక స్తోమత అనుసరిస్తే గనక పేదలకు దాన ధర్మాలు చేయండి. మీకు అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. ఇక విష్ణు సహస్ర పారాయణం చేయండి. విష్ణుదేవుణ్ణి ఆరాధించండి. మీకు అంత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు అంత మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. శివ భగవాను ఆరాధించండి. శివుని కొలవడం వల్ల మీకు అంత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలను పూజించండి. దుర్గాదేవి ఆరాధన మీకు చాలా పుణ్య ఫలితాన్ని అందుకుంటారు. సో చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను